హలో హాయ్ అండి, అందరూ ఉన్నారు. ఈ వీడియోలో ఈపీఎఫ్ విత్డ్రా ఫామ్ 31 అడ్వాన్స్ని మనము మన మొబైల్లో ఎలా విత్డ్రా చేసుకోవాలో మీకు ఇన్ డీటెయిల్గా ఇక్కడ ఒక చిన్న డెమో ప్రాసెస్ని చేసి చూపించబోతానండి. స్కిప్ చేయకుండా ఎండవరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. చాలామంది మొబైల్లో ఎట్లా చేయాలి సార్, మా దగ్గర పీసీ లేదు, ల్యాప్టాప్ లేదని చెప్పేసి అడుగుతున్నారు కదా, అందుకే మీకు చెప్తాను అనమాట. మీకు ఉమాంగ్ యాప్ కూడా అవసరం లేదు, ఎలా చేయాలో సింపుల్గా చెప్తాను. ఓకే, అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది అంటే యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ఈపీఎఫ్ సంబంధించిన మీకు ఏ విధమైన సందేహం ఉన్న సలహా కావాలన్నా పేడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లోను అలాగే స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మాత్రమే మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వండి. ఓకే, అయితే ఈ వీడియోలో ఈపీఎఫ్ విత్డ్రా ఫామ్ 31 అడ్వాన్స్ ఎట్లా చేసుకోవాలి మొబైల్ ద్వారా అనేది ఇక్కడ చూద్దాము. ముందుగా మీరు ఏం చేస్తారంటే, నేనైతే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో దీని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ ఈపీఎఫ్ అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ మెంబర్ హోమ్ అని చెప్పేసి కనపడుద్ది. సో దీన్ని మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా లాగిన్లోకి వెళ్ళిపోతారు అన్నమాట, అంటే యూనిఫైడ్ పోర్ట్లోకి వెళ్ళిపోతారు. లేదా ఇక్కడ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి కనబడుద్ది. ఇది క్లిక్ చేసి అనుకోండి మనకి మెయిన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో మీరు మెయిన్ వెబ్సైట్ ఓపెన్ చేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రజెంట్ అయితే ఇది ఓపెన్ అవ్వట్లేదు ఎందుకంటే ఇష్యూ ఉంది కాబట్టి. ఓకే, సో మెంబర్ హోమ్ అని చెప్పేసి కనబడుద్దిగా, దీన్నే ట్యాప్ చేసి ఓపెన్ చేస్తే ప్రస్తుతానికైతే ఇది ఇక్కడ పనిచేస్తుంది. నేను వీడియో చేసే టైంలో పనిచేస్తుంది కాబట్టి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చిన ఓకే బటన్ని దీన్ని మనం ఓకే చేసుకోవాలి. ఇన్ కేస్ మీ మొబైల్లో అది పెద్దగా కనిపిస్తుంది అనుకోండి, అప్పుడు మీకు గూగుల్ క్రోమ్ పైన 3 డాట్స్ కనబడుతుంది చూసారా, దీన్ని ట్యాప్ చేయండి. ఎప్పుడు కూడా మనము ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, డెస్క్టాప్ సైట్ అని చెప్పేసి కనబడుద్ది. సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఇలా సెలెక్ట్ చేయకుండా ఇట్లా మీకు బ్రాడ్గా కనిపిస్తుంది అనమాట స్క్రీన్. ఇక్కడ చూసారా ఇట్లా బ్రాడ్గా కనిపిస్తుంది. సో ఇట్లా వద్దు. ఓకేనా, మీరు ఎప్పుడు కూడా ఈ 3 డాట్స్ క్లిక్ చేసి ఈ డెస్క్టాప్ సైట్ మోడ్లో పెట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడ టిక్ చేసుకోవాలి. టిక్ చేసుకుంటే మనకి చిన్నగా, అంటే మనకి పీసీలో ఎలా ఓపెన్ అవుద్దో అలా చిన్నగా కనిపిస్తుంది అనమాట. ఓకేనా, చూసారు కదా, ఇది మీకు ఆన్లో ఉందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నిర్ధారించుకోండి. ఓకేనా, నిర్ధారించుకున్నప్పుడు అప్పుడు మీరు మాత్రమే లాగిన్ అవ్వండి. ఎందుకంటే తర్వాత మీకు చాలా ఇష్యూస్ అనేవి కనబడతాయి అనమాట మనకి పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత. అట్లాంటి ఇష్యూస్ రాకుండా ఇది పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు కూడా మనం డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోవాలి, డెస్క్టాప్ సైట్ ఆర్ డెస్క్టాప్ మోడ్. ఓకేనా, ఈ విషయాన్ని గమనించండి. ఈ 3 డాట్స్ క్లిక్ చేస్తే మనకి డెస్క్టాప్ సైట్ అని చెప్పేసి ఉంది, టిక్ చేసి ఉంది కాబట్టి ఇది ఆన్లో ఉంది, అట్లా ఆన్లో ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు యూఏఎన్ నెంబరు అండ్ పాస్వర్డ్ ఈ రెండు కూడా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. నేనైతే లాగిన్ అవుతాను. ఓకేనా, ఇక్కడ మనము సైన్ ఇన్ బటన్ క్లిక్ చేయగానే ఓటీపీ అడిగిద్ది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మనము మన సంబంధించిన మెంబర్ పోర్టల్లోకి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇక్కడ నేను లాగిన్ అవుతాను. ఇక్కడ నా సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేశాను. ఇప్పుడు సైన్ ఇన్ బటన్ ట్యాప్ చేస్తాను. సో ట్యాప్ చేయగానే లోడింగ్ తీసుకొని ఓటీపీ, ఓకేనా, మన మొబైల్కి అయితే ఏదైతే లింక్ అయిందో మొబైల్ నెంబర్ ఆధార్కి అండ్ మన యూఎన్కి, సో దానికైతే ఓటీపీ వెళ్ళిపోయింది అనమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ విషయాన్ని మీరు గమనించండి. నేను ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేసి మెంబర్ డాష్ బోర్డ్కి అయితే వెళ్ళిపోతాను. అన్న తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, నా సంబంధించిన డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఈ నామినేషన్ చేసుకోకపోతే ఇట్లా మీకు పాపప్ వస్తుంది అనమాట. చేసుకుంటే రాదు, చేసుకోకపోతే వస్తుంది, దాన్ని ఓకే చేసుకోండి. ఓకే, సో ఫైనల్గానే అయితే లాగిన్ అయిపోయానండి. ఓకేనా, ఇప్పుడు చాలా సింపుల్గా మనం ఇక్కడ మనకి 3 బార్స్ కనిపిస్తున్నాయి, దీన్ని ట్యాప్ చేయొచ్చు. ట్యాప్ చేస్తే మనకు ఆప్షన్స్ కనిపిస్తాయి. లేదు మనం డైరెక్ట్గా ముందుకెళ్ళిపోవాలి కాబట్టి నేనైతే ఇక్కడ జూమ్ చేయట్లేదు. ఓకేనా, డైరెక్ట్గా వెళ్ళిపోవాలి కాబట్టి ఇక్కడ ఈపీఎఫ్ క్లైమ్స్ అని చెప్పేసి, ఓకేనా, ఈపీఎఫ్ క్లైమ్ అని చెప్పేసి ఒక బటన్ కనిపిస్తుంది. ఓకేనా, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో దీన్ని ట్యాప్ చేయండి అండ్ ఆ తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి ఈ క్లెయిమ్ ఫామ్, ఆన్లైన్ క్లెయిమ్ ఫామ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనని బ్యాంక్ అకౌంట్ నెంబరు ఎంటర్ చేయమని అడుగుద్ది అనమాట. అంటే వెరిఫై చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్, అంటే మన ఈ పిఎఫ్ అకౌంట్కి ఏదైతే లింక్ అయిందో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఏది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంథింగ్ ఏ బ్యాంకు అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఆ బ్యాంక్ అకౌంట్ సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఓకేనా, అది మనం ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఒకసారి మీరు క్రాస్ చెక్ చేస్తుంది. సో నేనైతే దీన్ని ఎంటర్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ నేను బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేశానండి. ఓకేనా, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చెక్ అని చెప్పేసి ఒక బటన్ కనిపిస్తుంది అనమాట. ఓకే, సో దాన్ని మనం ట్యాప్ చేయాలి. నేను ట్యాప్ చేశాను. ట్యాప్ చేయగానే ఇట్లా వార్నింగ్స్ సర్టిఫికెట్ ఆఫ్ అండర్టేకింగ్ అని చెప్పేసి కనిపిస్తారు అనమాట. చాలామంది దీన్ని చూసి భయపడుతున్నారు. సో ఇది వార్నింగ్ అయితే కాదు, ఎందుకంటే వార్నింగ్ అంటే ఏం లేదు. ఇక్కడ ఇచ్చిన మన బ్యాంక్ అకౌంట్ కానివ్వండి, మన వివరాలన్నీ కూడా అన్నీ కరెక్టే, నేను దీనికి సమ్మతిస్తున్నానని చెప్పేసి ఇక్కడ మనం ఎస్ అని చెప్పేసి ఓకే చేసుకోవాలన్నమాట. ఓకేనా, సో ఎందుకంటే
ఈ రేపొద్దున ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి, మనకి ఈపీఎఫ్ వాళ్ళకి సంబంధం లేకుండా సో వాళ్ళు ఇట్లా మనకి వార్నింగ్ పంపిస్తారన్నమాట. వాళ్ళ సంబంధం లేదు, ఎందుకంటే మనకి ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ కానీ మన వివరాలు కానీ మనం సమ్మతించి ఇక్కడ లింక్ చేసుకొని అవి ఇస్తున్నాము, ఇవి ఓకే అని చెప్పేసి మనము ఇక్కడ అగ్రి చేస్తున్నాం అనమాట. సో ఎస్ అని చెప్పేసి ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మళ్ళీ లోడింగ్ తీసుకుంటుంది అనమాట. ఓకేనా. సో లోడింగ్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ అని చెప్పేసి ఒక బటన్ కనబడుతుంది మళ్ళీని. సో దాన్ని మీరు ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే మళ్ళీ లోడింగ్ తీసుకుంటుంది. లోడింగ్ తీసుకున్న తర్వాత మనకి క్లెయిమ్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఇట్లా మనకు ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, ఐ వాంట్ టు అప్లై ఫర్ అని చెప్పేసి కనబడుతుంది అనమాట. సో ఇక్కడ మనము సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ని ట్యాప్ చేయగానే ఇట్లా మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. చాలామంది ఏంటంటే ఫామ్ 19, ఫామ్ 10 అంటే ఈ రెండు కూడా ఫైనల్ సెటిల్మెంట్ ద్వారా అప్లై చేద్దామని చెప్పేసి అనుకుంటారు అనమాట. అంటే ఫైనల్ సెటిల్మెంట్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళు 19, 10 సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అడ్వాన్స్ తీసుకుంటున్నాం కదా, ఉద్యోగం చేస్తుండగా అడ్వాన్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఫామ్ 31. అంటే ఉద్యోగం మానేసినా అడ్వాన్స్ తీసుకోవచ్చు, నో ఇష్యూ. బట్ మనం అడ్వాన్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఫామ్ 31 సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఎవరైనా ఫైనల్ సెటిల్మెంట్ చేయాలి, పూర్తిగా విత్డ్రా చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే 19, 10 సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, సో ఇప్పుడు నేను ఫామ్ 31 సెలెక్ట్ చేశానండి. అండ్ లోడింగ్ తీసుకోండి. ఆ తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ సెలెక్ట్ ఎలిజిబుల్ సర్వీస్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. ఈ సర్వీస్ దగ్గర సెలెక్ట్ చేస్తే క్లిక్ చేస్తే మీకు ఏవైతే అంటే మీరు ఎన్నైతే కంపెనీస్లో వర్క్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. సో నాకు ఒకటే ఉంది కంపెనీ, సో ఇందులో నేను తీసుకోవాలనుకుంటున్నాను, ఇందులో తీసుకోవాలనుకున్నాను కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేయగా లోడింగ్ తీసుకొని ఫెక్చింగ్ తీసుకొని మళ్ళీ ఇట్లా చూపిస్తాను అనమాట. ఓకేనా. ఇక్కడ పర్పస్ ఆఫ్ విచ్ అడ్వాన్స్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పేసి అంటే మీరు ఏ కారణం చేత తీసుకుంటున్నారు, సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి అడ్వాన్స్ని. ఓకేనా. సో ఇట్లా ఈ పాలన సెలెక్ట్ చేసుకుంటే కనుక మనకి ఎసెన్షియల్ నీడ్స్లో ఇల్నెస్, మ్యారేజ్, ఎడ్యుకేషన్ ఇట్లా కనిపిస్తాయి కదా. సో మెయిన్ నేను చెప్పేది ఏంటంటే ఎవరికైనా మీరు అడ్వాన్స్ పరంగా అమౌంట్ తీసుకోవాలంటే కనుక ఇల్నెస్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో దీనే రిఫర్ చేస్తాను. సెలెక్ట్ చేసుకోండి, ఇల్నెస్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎంత అమౌంట్ ఎలిజిబిలిటీలో ఉన్నది అనేది మీ ఇక్కడ గ్రీన్ కలర్లో చూపిస్తాను అనమాట. సో నేను కాస్త జూమ్ చేస్తాను, సో మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. నాకు 60,000 ఎలిజిబిలిటీలో ఉంది అంటే ఈ 60,000 మీరు తీసేసుకోవచ్చు. లేదు నాకు అందులో ఒక 10,000 కావాలి, 20,000 కావాలంటే 20,000 తీసుకోవచ్చు, 10,000 కావాలి ఎంతైనా తీసుకోవచ్చు. 60,466 రూపాయలు ఇది మొత్తం తీసేసుకోవచ్చు. ఓకే, సో ఈ విషయాన్ని గమనించాలి. మీకు ఎంత కావాలి అనేది ఈ బాక్స్లో ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా, ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కింద మనల్ని ఇక్కడ అడ్రస్ అడుగుతుంది అనమాట, అడ్రస్. ఓకే, ఈ అడ్రస్ అంతా ఇక్కడ ఫిల్ చేసేయాలన్నమాట. ఓకే, చూసారు కదా, ఈ అడ్రస్ అంతా ఫిల్ చేయాలి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు నేను నాకు ఎంత కావాలి అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాను. నాకు ఒక 10,000 కావాలి, 10,000 ఎంటర్ చేశాను. ఇప్పుడు అడ్రస్ అంతా ఇక్కడ ఫిల్ చేయాలి. ఈ అడ్రస్ అంతా ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను. ఇట్లా అడ్రస్ అంతా ఇచ్చేసిన తర్వాత నాకు ఎంత అమౌంట్ కావాలో నేను అక్కడ ఇచ్చేసాను అండ్ అడ్రస్ కూడా ఫిల్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది. ఓకేనా, చెక్ బాక్స్లో టిక్ చేసుకోవాలి. టిక్ చేస్తే ఏమవుద్ది, ఇక్కడ మనకి గెట్ ఓటీపీ, ఆధార్ ఓటీపీ అని చెప్పేసి చూపిస్తారు అనమాట. ఓకేనా, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గెట్ ఆధార్ ఓటీపీని ట్యాప్ చేస్తే ఓటీపీ అనేది వెళ్తుంది ఎవరికి, మనకి ఏదైతే ఆధార్ లింక్ అయిందో, మన యూఎన్కి లింక్ అయిందో మొబైల్, సో దానికైతే ఓటీపీ వెళ్తుంది. సో ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు నేను ఓటీపీని కూడా ఎంటర్ చేస్తాను. ఇక నాకు వచ్చిన ఓటీపీని అయితే ఎంటర్ చేసండి. ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడ్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ అని చెప్పేసి కనబడుతుంది కదా, దీన్ని సబ్మిట్ చేస్తే క్లెయిమ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయింది. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఆన్లైన్ క్లెయిమ్ సబ్మిట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకి గ్రీన్ కలర్ ఇక్కడ ఇలా మనకు ఒక మ్యాటర్ చూపించి క్లిక్ హియర్ అని చెప్పేసి ఒక బటన్ కనిపిస్తారు అనమాట. దీన్ని క్లిక్ చేస్తే మనకి డాక్యుమెంట్ అయితే డౌన్లోడ్ అవుద్ది. ఓకేనా, ఆ డాక్యుమెంట్లో మనకి ఎంత ఎలిజిబిలిటీ ఉంది, ఎంత పెట్టాము, ఓకేనా, మన సంబంధించిన బేసిక్ డేటా ఏంటి, మన సర్వీస్ డేటా ఏంటి, అవన్నీ చూపిస్తారు అనమాట. అవి మీరు చెక్ చేసుకోండి. ఓకేనా, క్లిక్ హియర్ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుద్ది అనమాట. ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ 3 డాట్స్ క్లిక్ చేసి ఇప్పుడు మనకి క్లెయిమ్ పెట్టాం కదా, సో ఈ క్లెయిమ్ సంబంధించిన స్టేటస్ చెక్ చేసుకోవాలి కాబట్టి వీటిలో ఆన్లైన్ సర్వీస్ అని చెప్పేసి కనబడుతుంది. దీన్ని ట్యాప్ చేస్తే ఇక్కడ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్, ఓల్డ్ కాదు, ఓన్లీ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్, దీన్ని ట్యాప్ చేస్తే లోడింగ్ తీసుకొని మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనం పెట్టిన క్లెయిమ్ అనేది ఎప్పుడు సబ్మిట్ అయిందో ఇక్కడ చూపిస్తాను అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, ఏ డేట్లో పెట్టాము, ఈరోజు పెట్టాం కదా, ఇది చూపిస్తుంది. సబ్మిట్ అట్ పోర్టల్ అని చెప్పేసి చూపిస్తాను అనమాట. ఓకే, సో మనం ఇట్లా చెక్ చేసుకోవాలి ఇక్కడ ఏమైంది అనేది. మనకి ఏంటంటే ప్రజెంటానికి క్లెయిమ్స్ అనేవి ఒక 3 డేస్లో సెటిల్ అయిపోతున్నాయి. చాలామంది ఏంటంటే ఇప్పుడు నేను పెట్టిన క్లెయిమ్స్ అనేవి చాలామంది ఇప్పుడు ఈ రోజుల్లో, ఓకేనా, సో ఈ మంత్ తర్వాత పెట్టిన క్లెయిమ్స్ అనేవి చాలా వరకు ఏంటంటే ఈ ఆగస్ట్ తర్వాత పెట్టిన క్లెయిమ్స్ అనేవి చాలా వరకు 3 డేస్లో అయితే సెటిల్ అయిపోతాయండి. ఓకేనా, విత్ ఇన్ 5 డేసే, 5 డేస్ లోపే అవుతున్నాయి. కొంతమందికి 3 రోజులకి, కొంతమంది 4 రోజులకి ఇవి అప్రూవ్ అయిపోతుంది అనమాట. మనకి ఫైనల్లీ అప్రూవ్ అని చెప్పేసి కనబడుతుంది అనమాట ఇక్కడ స్టేటస్లో. ఓకే, సో ఫైనల్ అప్రూవ్ కానివ్వండి, లేకపోతే క్లెయిమ్ సెటిల్ అని చెప్పేసి ఈ 2 ఆప్షన్స్ ఏది వచ్చినా కానీ మనకి ఇక్కడ స్టేటస్లో మీకు విత్ ఇన్ 7 డేస్లో అమౌంట్ పడిపోద్ది అనమాట.
ఎప్పుడైతే మీకు ఈ స్టేటస్లో ఫైనల్లీ అప్రూవ్డ్ ఆరు క్లెయిమ్ సెటిల్డ్ ఎట్లా వచ్చిందంటే విత్ ఇన్ 7 డేస్లో మీ బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ పడిపోద్ది అనమాట. ఈ సెటిల్మెంట్ అనేది మనకి 3 డేస్లోనే 3 అంటే విత్ ఇన్ 5 డేస్లోనే అయిపోతుంది. సో చాలామంది కామెంట్ సెక్షన్లో కూడా అడుగుతున్నారు, నీ పెట్టిన క్లెయిమ్స్ కూడా విత్ ఇన్ 5 డేస్లోనే అయ్యాయి. ఇంకా మీకు టైం పడుతుందంటే కనుక, ఇంకా టైం పడుతుందంటే 25 డేస్ వరకు వెయిట్ చేయొచ్చు. 25 డేస్ తర్వాతే మీరు ఎట్లాంటి యాక్షన్ అని తీసుకోవాలి. ఇన్ కేస్ మీకు అమౌంట్ పడకపోతే గ్రీవెన్స్ రైజ్ చేయాలన్నమాట. ఓకే, మీకు అమౌంట్ అయితే ఇప్పుడైతే ఫాస్ట్గానే పడిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మనం క్లెయిమ్స్ అనేవి ఆన్లైన్లో చాలామంది సార్ మాకు ఉమాంగ్ యాప్ ఓపెన్ చేయట్లేదు, సో అది పని చేయట్లేదు, సో ఎట్లా చేయాలని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇట్లా మీరు మొబైల్లో చాలా సింపుల్గా క్లెయిమ్స్ అనేవి సబ్మిట్ చేసుకొని అమౌంట్ తీసుకోవచ్చు. మీ ఎంప్లాయీ షేర్ కలిపి 75% వరకు తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, మీకు అక్కడ ఎలిజిబుల్ అమౌంట్ చూపించింది కదా, ఎంప్లాయర్ షేరు 75% తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, లక్షకి 75,000 ఎంచగా మీరు తీసుకోవచ్చు. ఎట్లా అంటే ట్యాక్స్ లేకుండా, ట్యాక్స్ కూడా మీకు పడదనమాట ఫామ్ 31కి. ఈ విషయాలు కూడా గమనించాలి. ఓకే, సో ఇంకా మీకు డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మమ్మల్ని కనెక్ట్ అవ్వాలంటే మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు, ఈ నెంబర్ కనెక్ట్ అవ్వండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ చూడ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.